హాయ్ అండి. నమస్తే. నేనే మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు. ఈరోజు మన కిచెన్‌లో ఒక స్పెషల్ బిర్యానీని చూపించబోతున్నానండి. షాన్ స్పెషల్ బొంబాయి బిర్యానీ మసాలాతో రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. మనం రెగ్యులర్‌గా చేసుకునే చికెన్ బిర్యానీ కన్నా ఈ బిర్యానీ చాలా టేస్టీగా, ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చు. ఎవ్వరికైనా నచ్చి తీరుతుంది. న్యూ ఇయర్ అండ్ పొంగల్ సందర్భంగా ఈ స్పెషల్ బిర్యానీ మీకు షేర్ చేస్తున్నాను. నాన్ వెజ్ తినేవాళ్ళు ఈ వీడియోని చూసి తప్పకుండా ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా ఈ స్పెషల్ బిర్యానీని చూసేద్దాం. ముందుగా 2 కేజీల చికెన్ని తీసుకొని శుభ్రంగా కడిగి నీచు వాసన రాకుండా ఉండాలంటే నిమ్మకాయ ఉప్పుతో కడిగి తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లో 1 టీ స్పూన్ పసుపు, 7-8 పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ వేసుకొని ఆ పేస్ట్ వేసుకోవాలి. ఈ బిర్యానీకి పచ్చిమిర్చి పేస్ట్ చాలా టేస్ట్నిస్తుంది. కంపల్సరిగా వేసుకోవాలి. ఈ బిర్యానీకి చికెన్ అనేది బోన్స్ తో ఉంటే టేస్ట్ బాగుంటుంది. చాలా మంది బిర్యానీకి లెగ్ పీస్ ని వేస్తూ ఉంటారు. ఈ బిర్యానీకి ఇలా బోన్స్ తో మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటే బిర్యానీ అనేది మరింత టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుకున్న చికెన్ ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు పెరుగు. ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి షాన్ బొంబాయి స్పెషల్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఇక్కడ మనం 2 కేజెస్ చికెన్ కి 2 ప్యాకెట్స్ మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ మసాలాలో సాల్ట్, కారం ఉంటుంది కాబట్టి ఒకసారి టేస్ట్ చూసి మీ రుచికి తగినంత వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ ఆయిల్, 1 నిమ్మ చెక్క జ్యూస్ వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మసాలాని చికెన్లో వేసి బాగా కలుపుకోవాలి. చికెన్కి ఈ మసాలాని ముక్కకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లాస్టిక్ కవర్తో క్లోజ్ చేసేసి కంపల్సరిగా 2 అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఇక్కడ 1.5 కేజీ దాకా బాస్మతి రైస్ ని తీసుకుంటున్నాను. ఈ రైస్ 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసి మళ్ళీ వాటర్ పోసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. మీరు ఎందులో అయితే బిర్యానీని దమ్ చేసుకుంటారో ఆ పాట్ని పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ లేదా నెయ్యిని వేసుకొని ఒకసారి ఈ పాట్ అంతా స్ప్రెడ్ చేయండి. ఈ పాట్కి ఒక స్పెషల్ ఉందండి. ఈ బిర్యానీ పాట్ అనేది గ్రానైట్ తో చేసింది. దీంట్లో వండడం వల్ల కింద బేస్ అనేది అస్సలు మాడిపోదు. చికెన్ అనేది చక్కగా కుక్ అయ్యి జ్యూసీగా టెండర్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని వేసి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న చికెన్ పైన కొంచెం బ్రౌన్ ఆనియన్స్, అలాగే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ రైస్ ని కుక్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకొని ఇందులోకి 3 లీటర్ల దాకా వాటర్ ను పోసుకొని బాగా తెరలు కాగనివ్వాలి. ఇలా మరుగుతున్న వాటర్ లో 1 స్పూన్ షాజీరా, 1 స్పూన్ ఆయిల్, 5-6 బిర్యానీ ఆకులు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి తిప్పి 1-2 నిమిషాలు మరగనివ్వాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ముందుగా నానపెట్టుకున్న బాస్మతి రైస్ వాటర్ లేకుండా డ్రైన్ చేసుకొని వేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత అంతా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ రైస్ ని 90% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఒక మెతుకు తీసుకొని టెస్ట్ చేస్తే విరిగిపోతుందంటే ఈ కంటెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి ఒక స్ట్రైనర్ లో రైస్ ని వేసుకోండి. రైస్ లో వాటర్ లేకుండా డ్రైన్ చేసుకోవాలి. ఈ రైస్ ని మనం ముందుగా సెట్ చేసి పెట్టుకున్న చికెన్ మీద రైస్ ని వేసి ఈవెన్ గా స్ప్రెడ్ చేయండి. ఈ రైస్ పైన డ్రై మింట్ ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం బ్రౌన్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, చివరిగా ఒక 3 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ బిర్యానీ దమ్ చేసుకోవడానికి డబుల్ లేయర్ అల్యూమినియం ఫాయిల్ తో కవర్ చేసుకోవాలి. దీని మీద టైట్ లిడ్ పెట్టి ఆవిరి బయటకు పోకుండా ఈ అల్యూమినియం ఫాయిల్ తో కవర్ చేయాలి. ఇప్పుడు ఈ బిర్యానీ పాట్ని స్టవ్ మీద పెట్టి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, మరో 15 నిమిషాలు లో ఫ్లేమ్ లో దమ్ చేసుకోవాలి. టోటల్ 20 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకొని ఒక 10 మినిట్స్ వదిలేసి ఆ తర్వాత మూత తీసి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. రైస్ అనేది బాగా పొడి పొడిలాడుతూ చికెన్ అనేది బాగా కుక్ అయ్యి జ్యూసీగా, గ్రేవీగా షాన్ బాంబే బిర్యానీ మసాలాతో చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇలా చేసి పెడితే మీ ఇంట్లో వాళ్ళు లాగిచ్చేస్తారు. అంత బాగుంటుంది.
చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుంది కదా. ఈ న్యూ ఇయర్ కి పొంగల్కి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.